కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశాన్ని ఏడు ముక్కలు చేస్తుందన్నారు బండి సంజయ్. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జనరల్ పలు బంగారం బట్టల షాపులలో సభ్యత్వం చేయించారు. కాంగ్రెస్ పార్టీ 6 హామీలను మర్పించడానికి హైడ్రామా చేశారని, ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై చర్చలు జరగకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటై కొట్లాడుతున్నట్లు డ్రామా చేసి దృష్టి మరలించారని తెలిపారు. రాహుల్ గాంధీకి టెర్రరిస్టులతో సంబంధం ఉందని, అందుకే టెర్రరిస్టు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా కాదు, అది కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇటలీ అన్నారు బండి. రాహుల్ది ఇండియా కాదు ఇటలీ అని ఘాటుగా విమర్శించారు. సిక్కులను ఊచకోత కోసింది రాహుల్ నానమ్మ ఇందిరాగాంధీ అని గుర్తు చేశారు బండి సంజయ్. ఇక్కడ ఉంటోడు కాదు, ఈ దేశం తెలిసినోడు కాదు, ఇటలీ దేశస్తుడు. ఈ దేశం గురించి ఏం మాట్లాడతాడు? రేపు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశానికి గతంలో 3 ముక్కలు చేసింది, ఇలా 7 ముక్కలు చేస్తుంది. ఈ దేశాలకు పోయి ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? మరి ఈ విషయంలో రిజర్వేషన్లు మేము వ్యతిరేకిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బదనాలు చేసింది. ఇదే రాహుల్ గాంధీ విదేశీ ఘటన మీద పోయి రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్తే ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు వాళ్ళ బతుకులు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ నేషనల్ కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్లో ఎస్టీ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకమైన పార్టీ. ఆ పార్టీ దేశంలో 2 జెండాలు ఉండాలనుకుంటున్నారు. ఒకటి పాకిస్తాన్ జెండా, ఇంకోటి భారత జాతీయ పతాకం. 2 జెండాలు ఉండాలని చెప్పి ఆ పార్టీ కోరుకుంటున్నది. ఆ పార్టీతోనే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నది. వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ మళ్ళీ తీసుకొస్తామంటున్నారు. అంటే ఈ దేశంలో ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్, మళ్ళా తిరిగి ఆ సంస్కృతి మళ్ళా వచ్చే ప్రమాదం ఇవాళ ఈ దేశంలో పొంచి ఉన్నది. అందుకే ప్రతి భారతీయుడు కాంగ్రెస్ పార్టీ పట్ల జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ పార్టీ. రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక విధానాలను, దేశద్రోహ విధానాలను ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది, స్పందించాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడ కెమెరా రౌండ్ చేయండి.